లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మంచు మనోజ్ గారి భైరవం మూవీ, మంచు విష్ణు గారి కన్నప్ప మూవీ ఒకే రోజు అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే గట్టి కనబడుతున్నాయి భయ్. April 25న అలాగే కన్నప్ప మూవీ అయితే మన ముందుకు రాబోతుంది. ఈ మూవీస్కి ఆ మూవీస్కి మధ్య ఫ్యాన్ వార్ అయితే చాలా గట్టిగా అయితే నడుస్తుందని చెప్పొచ్చు భయ్. వీళ్ళ ఫ్యామిలీస్లో ఇప్పటివరకు చాలా ప్రాబ్లమ్స్ ఇది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ థియేటర్లో కూడా మనం చూడబోతున్నాము అని నాకైతే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నప్ప మూవీ విషయానికి వస్తే ఈ మూవీ పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మెయిన్గా ఈ మూవీలో ప్రభాస్ గారు నటించడం వల్ల హైప్ కూడా అదే విధంగా బిల్డ్ అయింది. ఇప్పటివరకు 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యి 2 సాంగ్స్ కూడా చాక్ బస్టర్ అయితే అని చెప్పొచ్చు. ఇప్పటివరకు రిలీజ్ అయిన సెకండ్ టీజర్ కానీ మంచిగా వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. ఇంకా భైరవం విషయానికి వస్తే ఈ మూవీలో 3 హీరోస్ అయితే ఉన్నారు. 3 హీరోస్కి సరిగా ఇప్పటి వరకు మార్కెట్ అయితే లేదని చెప్పొచ్చు. 3 కూడా చాలా గ్యాప్ తర్వాత అయితే వస్తున్నారు భయ. ఈ మూవీతో ఆయన గట్టి కంబ్యాక్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. బైదవి ఇద్దరు ఈగోకి పోయి ఒకే రోజు రిలీజ్ చేసుకొని క్లాష్ పడడం కన్నా ఒక రోజు గ్యాప్తో వస్తే మంచి ఓపెనింగ్స్ ఉంటాయని నా ఫీలింగ్. మీరు ఎలా అంటారో కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే మంచు మనోజ్ గారు, మంచు విష్ణు గారు కాంప్రమైజ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా భయ్య. మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. బైదే 2 ఒకే రోజు అయితే రిలీజ్. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఇద్దరికి సరైన మార్కెట్ అయితే లేదు. మంచు మనోజ్ గారు సినిమాలకి దూరమై ఛానల్ అయితే అయింది. ఇప్పుడు ఈ మూవీతో కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నారు. మంచు విష్ణు గారు వచ్చేసి చాలా నెగిటివిటీని ఫేస్ చేశారు. ఇప్పుడు కుదిక్కి పడుతుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. బైదవే మంచు మనోజ్ గారు, మంచు విష్ణు గారు ఇద్దరు బ్లాక్ బస్టర్ కొట్టాలని నేనైతే కోరుకుంటున్నా భయ్య. 2 ఒకే రోజు రిలీజ్ అయితే ఫస్ట్ ఆప్షన్ ఏది ఉంటుందో మీకు అదైతే కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.